ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. 2 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కనిపించారు. కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాల్లో తమ ఉనికిని కోల్పోయారు. అయితే త్వరలోనే ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఉనికి కోసం పాడుతున్న ఉద్ధవ్ రాజ్ ఎలక్షన్స్ లో సత్తా చాటాలనుకుంటున్నారు. వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకొస్తోంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం 2 పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేనను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఈ క్రమంలో ఉద్ధవ్పై సానుభూతి పెరిగింది. 2 దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ ఠాక్రే తన సోదరుడి చెంతకొచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు. జనవరి 15న ముంబై సహా 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. कर्तव्य म्हणून एकत्र आलेलो आहोत आणि मी मागेच म्हटलं एकत्र आलो आहोत ते एकत्र राहण्यासाठी. यापुढे मुंबईवरती आणि महाराष्ट्रावरती कोणी वाकड्या नजरेने किंवा त्यांच्या कपटी कारस्थानाने महाराष्ट्राला मुंबईपासून किंवा मुंबईला महाराष्ट्रापासून मराठी माणसापासून तोडण्याचा प्रयत्न करेल त्याचा राजकारणात खात्मा केल्याशिवाय राहणार नाही. शपथ घेऊन आम्ही मैदानात उतरलेलो आहोत. महाराष्ट्रामध्ये सध्या लहान मुलं पळवण्याची खूप टोळ्या फिरतायत. त्याच्यामध्ये 2 टोळ्या अजून जास्ती ऍड झालेल्या आहेत. ते राजकीय पक्षांमधली मुलं पळवतात आणि जे निवडणुका लढवणार आहेत त्या लढवणाऱ्या सर्व उमेदवारांना दोन्ही पक्षांकडनं उमेदवारी दिली जाईल. ती कधी भरायची केव्हा भरायची ते आपल्याला कळवलं जाईल. आज फक्त आपल्या समोर एकच गोष्ट मी आपल्याला सांगू इच्छितो की बरेच दिवस ज्याची प्रतीक्षा महाराष्ट्र करत होता ती शिवसेना आणि महाराष्ट्र नवनिर्माण सेनेची युती झाली हे आज आम्ही आपल्याला जाहीर करत आहोत.